నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని ఫిర్యాదు అందిన 12 గంటల్లోపు అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. ప్రగతి నగర్ రాజీవ్ గృహకల్ప నివాసం ఉండే మూడల ప్రవీణ్ కుమార్ స్విగ్గీ జొమాటోలో పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కెల్లా బాలమ్మ రాజీవ్ గృహకల్పలు నడుచుకుంటూ వచ్చి మెడలో 2.5 తులాల బంగారు పుస్తల తాడును తెంచుకుని పరారయ్యాడు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి నిందితులను 12 గంటలలోపు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని అతని రిమాండ్ కు తరలించారు. కేసును చాకచక్యంగా వివరించి నిందితుడిని పట్టుకున్న సిబ్బందికి రివార్డులు అందజేశారు. అప్పుల బాధ, అప్పులు ఎక్కువైనాయి. స్విగ్గీ జొమాటో చేస్తుండు, పైసలు సరిపోతలేవు అని చెప్పేసి ఇది చైన్ స్నాచింగ్ ద్వారా పైసలు సంపాదిద్దాం అనుకొని బై వాక్ చేసిండు. వాక్ చేసినప్పుడే మనకు అర్థం కావాలి కొత్త ఆఫెన్స్ చేసినట్టు, కాబట్టి అతను డబ్బుల కోసం చేసిండు. ఇది 8/3/2025లో రాజీవ్ గృహకల్ప దగ్గర బాలమణి ఏజ్ 55 ఇయర్స్, ఈమె నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మెడలోని చైన్ గుంజుకొని పరిగెత్తి వెళ్ళిపోయిండు. 2200 అవర్స్కు మనకు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్ బాచుపల్లికి. కేసు రిజిస్టర్ చేసుకొని ఎస్హెచ్ఓ గారు ఉపేంద్ర, మరి డిఐ యాదయ్య గారు వాళ్ళ టీముని తీసుకొని ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేసి 4 టీములు పెట్టుకొని నైట్ అంతా సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తున్న తరుణంలో ఒకరిని సస్పెక్ట్గా ఫోటో వచ్చింది. ఆ సస్పెక్ట్ యొక్క ఫోటో తీసుకొని అక్కడ ఉన్న పబ్లిక్కు చూపించి కొంతమంది ప్రజలు అతన్ని ఐడెంటిఫై చేశారు. 2 పిల్లలు నడిచే విధానాన్ని వాకింగ్ ప్యాటర్న్ అంటారు. ఆ నడిచే విధానాన్ని గుర్తుపట్టి మనకు డిస్క్లోజ్ అయింది. ఇమ్మీడియట్గా డిఏ గారు వాళ్ళ టీం తోటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అతని ఫోన్ నెంబరు ట్రేస్లో పెట్టి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసినప్పుడు బంగారం గొలుసు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది, 2.5 తులాల గొలుసు. ఆ గొలుసుతో సహా అరెస్ట్ చేసి విచారణ చేపట్టిన తర్వాత ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. డిఐ మరియు వాళ్ళ టీము మరియు ఎస్హెచ్ఓ ఉపేందర్ గారిని అభినందిస్తున్నాము. వితిన్ 12 అవర్స్లో ఇతన్ని ట్రేస్ చేశారు. 12 అవర్స్లో ట్రేస్ చేయడం అసాధ్యము, నైట్ టైం అయ్యింది కాబట్టి. ఆ సీసీ కెమెరాలు వాకింగ్ ప్యాటర్న్ తోటి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ వేరే అఫెన్స్కి అతను తయారవుతున్నాడు చేద్దామని. మా డిఐ గారు వాళ్ళ పార్టీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారు.